ఊరికి ఎమ్మెల్యే వస్తుండంటేనే మా ఊరికి ఏం చేస్తాడో, మా గల్లీకి ఏమిస్తాడో, మా ఇంటికేమన్నా వస్తాయా, ఇండ్లు అడగాలే, మోరీలు అడగాలే, గుడి కట్టియమనాలే, బడిలా సౌలతులు పెంచమనాలే అని రచ్చబండ కాడ కూకొని చర్చలు చేస్తుంటారు. ఒకళ్ళ మంత్రి గారు వస్తుండంటే అంతకు 4 వాళ్ళు. వీళ్ళంతా కాదు, సీదా సీఎం సారే వస్తే ఆ తరికి అలాగుంటదిలే. ఇగో గిట్లా. ఓం త్రయంబకం యథామహే సుగంధిం పుష్టివర్ధనం. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ హుగ్గేలి చౌరస్తాల బసవేశ్వరుడు విగ్రహం ఓపెనింగ్ చేసి 100 కోట్లతోటి వేసిన 4-వే లైన్ రోడ్డు, మాచనూరులో 26 కోట్లతోటి కట్టిన కేంద్రీయ విద్యాలయం కొత్త బిల్డింగ్, ఇంకో 100 కోట్లతోటి రైల్వే బ్రిడ్జ్ చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లనే జిల్లాలో 268 కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులకు శంకుబండలు వేసినాక పస్తాపుల్రా మహిళా సంఘాలు అక్కలు నడిపిస్తున్న పెట్రోల్ బంక్ చాలు చేసి దుకాణాలు తిరిగి చూసిండు. జైరాబాద్ లో కంపెనీలు పెట్టడానికి 12,500 ఎకరాల భూములు ఇచ్చిన 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది సర్కారు. 450 ఎకరాలలో హుందాయ్ కాలర్ కంపెనీ రాబోతుందట ఇదే ఏరియాలో. అట్లనే రైతులకు గీముచ్చట. కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మీరు షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకుంటామంటే నిమ్స్లోనే మీకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించే బాధ్యత నాది. సింగూరును టూరిజం అప్పు చేస్తాము, హైదరాబాద్ హాలత్ మారుస్తాము అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా $1 ట్రిలియన్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా రాజకీయాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ కోసం సెంటర్ వాళ్ళని సాయం అడుగుతారట. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లు కలుస్తాం. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా, ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. పెట్టిన పథకాలు నడుస్తున్న పనుల గురించి చెప్పి కాంగ్రెస్ లీడర్లకు హిమ్మత్ ఇచ్చిండు ఆఖర్లా. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా.